రాజేష్ గారిని మీ బెస్ట్ విషెస్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను అండి. కేకే గారు, నిన్న మేమంతా పిఠాపురంలో ఉన్నాము. యా. సో కళ్యాణ్ గారితో పాటు అంతో కొంతగా మీ పేరు కూడా అంతే ఈక్వల్గా అనిపిస్తుంది. నేను అంత మీరు వన్ ఆఫ్ ద హీరో. నాకు మా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయినా కూడా ఈ 1 year ఇప్పుడు ఇద్దరం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇద్దరం ఈసీ మెంబర్గా, తను వైస్ ప్రెసిడెంట్, నేనుగా గెలిచిన తర్వాత ఇద్దరు బాండింగ్ ఇంకా పెరిగింది. సో తను డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా ఎంత మంచి క్రాఫ్ట్ మీద పట్టున్న డైరెక్టర్ తను. తన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ హ్యూమన్ బీయింగ్గా కూడా చాలా తను అంతే గొప్ప మనసున్న మనిషి తను. సో అందుకే 2 రోజులు నిద్ర లేకపోయినా కూడా రావాల్సి వచ్చిండాలి. గుడ్ లక్. నాకు ఎందుకంటే నేను పాటలు విన్నాను. నేను అమేజింగ్ మ్యూజిక్, 16 సాంగ్స్తో ఒక మ్యూజికల్ తెలుగు సినిమా ఎన్ని రోజులు అయిందో చూసి. శర్వానంద్ గారు యాజ్ ఇట్ ఈజ్ అమేజింగ్ ఉన్నారు. కృతి శెట్టి గారు, ఎవ్రీవన్, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఇప్పుడు కేకే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. తెలుసు కదండి, మనం చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా. సో అలాగే ఈ సినిమా కూడా 7వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా అలాగే గెలవాలని, అందరికీ అధికంగా లాభాలు రావాలని విశ్వ గారికి, సర్వా గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇంకోసారి మనం చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా. ఏ సెంటర్ అయినా మనదే. ఆల్రైట్, థ్యాంక్ యూ కేకే గారు అండ్ సాయి రాజేష్ గారు. సో ఇప్పుడు నెక్స్ట్ సీరత్ కపూర్